ఇండియా కూటమి సిపిఎం కాంగ్రెస్ ఆ పార్టీలు బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తుంది కామ్రేడ్ అత్తిలి విమల. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ కార్యదర్శి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా సాయంత్రం క్యాడర్ మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో కాంగ్రెస్ సిపిఎం ఆ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ పాల్గొంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణమూర్తి గారు, విశాఖ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థిని సోదరి అత్తిలి విమల గారు, అలాగే పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ సల్సాన్ రాఘవేంద్ర గారు, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జి అచ్యుతరావు గారు కూడా పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టకరమైన వాతావరణం ఏమంటే మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే చర్చ జరుగుతూ ఉంది తప్పితే పార్లమెంట్ ఎన్నికల గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. దానికి కారణం ఏమంటే ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలపైన ఫోకస్ చేస్తూ ఉంది తప్పితే పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశానికి అత్యంత కీలకమైనవి అనే అంశాన్ని మరుగున పరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆయన ఒకే మాట, పక్కా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. పక్కా మైండ్ గేమ్. బీజేపీ ఒక్కటే 370 స్థానాలు గెలుస్తుంది, అదేవిధంగా 400 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, మాకు తిరుగే లేదు, మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారే వస్తున్నారు, ఇది హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు అని ఒక పక్కా మైండ్ గేమ్ ఇవాళ దేశ రాజకీయాల్లో నడుస్తూ ఉంది. మరి 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రంగంలోనైనా, ఏ విభాగంలోనైనా వారు పురోగతి సాధించారంటే ఏ ఒక్క అంశంలో కూడా, ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేసిన దాఖలాలు లేవు. 2019 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాడో ఆ అంశాలేవి కూడా ఆయనకి ఇప్పుడు ప్రస్తావనకు నోచుకోవడంలే, వారు అమలు చేసింది లేదు. ఇవాళ సర్వేలు కూడా అదే చెప్తా ఉన్నాయి. సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే వారు ప్రీపోల్ సర్వే చేశారు. ఈ సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఉంటున్న ప్రజలు 62% మంది ఇవాళ ఒక ఉద్యోగం సంపాదించుకోవడం అనేది గగనమైంది అని చెప్పారు. మామూలుగా ఏమంటే మా గ్రామీణ ప్రాంతాల కంటే సిటీస్లో ఉంటే ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళు పెద్దగా జాబ్ గురించి బాధపడాల్సింది లేదని. కానీ సిటీస్లో వాళ్ళు సర్వే చేశారు. వారు సిటీస్లో సర్వే చేస్తే 65% మంది ప్రజలు ఉద్యోగం దొరకడం గగనమైపోయింది, ఉద్యోగాలు దొరక ప్రైస్ రైజ్ గురించి మాట్లాడాం. అధికారానికి వచ్చిన 100 రోజులు నువ్వు తగ్గిస్తానని చెప్పావు. కానీ ఇవాళ సిఎస్డిఎస్ లోక్శక్తి ప్రీపోల్ సర్వేలో చాలా క్లియర్గా చెప్పారు, 71% మంది ప్రజలు విపరీతంగా ధరలు పెరిగినాయన్న. 71% మంది ప్రజలు. అందులో పూర్ పీపుల్ అయితే 76% మంది మేము ఈ ధరలు పెరిగి తినడం కష్టంగా ఉంది, బతకడం కష్టంగా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అందులో దళితులు, మైనారిటీలు అయితే 75% మంది, వాళ్ళందరూ కూడా ప్రీపోల్ సర్వేలో చాలా క్లియర్గా చెప్పారు, ఈ పెరిగిన ధరలతో సతమతం అవుతా ఉన్నాము, బతకడం కష్టంగా ఉంది, మా కుటుంబాలు గట్టెక్కడం కష్టంగా ఉందని చెప్పి చాలా క్లియర్గా ఈ సర్వేలో చెప్పారు. మరి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని, మోడీ గారిని అడుగుతా ఉన్నాం, ఆయన నువ్వు 10 ఏళ్లలో ఏం చేశావు? నువ్వు ధరలు తగ్గించలేకపోయావు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వాడి ఉద్యోగాలు ఇవ్వనందువల్ల ఇవాళ 65% మంది సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మాకు దొరకడం లేదని చెప్తా ఉన్నారు. తర్వాత నువ్వు రైతుల గురించి కూడా బ్రహ్మాండంగా మాట్లాడావు. కానీ నీ హయాంలో రైతులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీకి వస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేపడతా ఉన్నారు.
ప్రపంచ చరిత్రలోనే ఒక సంవత్సర కాలం రైతాంగ ఉద్యమం జరిగిండేది ఢిల్లీ నగర సరిహద్దుల్లో జరిగింది. అదేవిధంగా బ్లాక్ మనీ గురించి కూడా చెప్పావు. విదేశాల్లో 70 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది. ఆ బ్లాక్ మనీ అంతా వెనక్కు తెప్పిస్తామని చెప్పావు. నువ్వు అది కూడా దాంట్లో ఫెయిల్ అయిపోయినావు. నన్ను అడిగితే అన్ని విషయాల్లో కూడా ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ మాత్రమే. నీవు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయావు. పేదరికాన్ని పోగొట్టలేకపోయావు. అదేవిధంగా ప్రజల దైనందిన సమస్యలు, మౌలిక సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయడంలో నువ్వు సక్సెస్ కాలే. ఒక ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్గా మిగిలిపోయినావు. పైగా ఇవాళ నువ్వేం చేస్తున్నావు? వ్యవస్థలన్నీ కూడా నీ చేతుల్లో పెట్టుకొని మొత్తం వ్యవస్థలంతా కూడా వాటిని డైల్యూట్ చేసి ప్రతిపక్షాలపైన లేదా ప్రజాస్వామ్యానికి హాని కలిగించే పద్ధతుల్లో ముందుకు సాగుతా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీ చేతుల్లో ఉంది. సిబిఐని ఆట ఆడిస్తూ ఉన్నావు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ప్రతిపక్షాలపైన చేయిస్తూ ఉన్నావు. చివరికి ఎన్నికల కమిషన్ కూడా నువ్వు ప్రభావితం చేస్తూ ఉన్నావు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలంతా కూడా గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ అందరినీ బెదిరిస్తూ ఉన్నావు. నేను క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు జైల్లో పెట్టావు? అందరికీ తెలుసు. నువ్వు ఆయన చెప్పావు నువ్వు కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకోవద్దంటే నీ మాట వినలే. కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకొని ఇవాళ ఎన్నికల్లో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు కాబట్టి తీసుకొని పోయి ఇవాళ జైల్లో పెట్టావు. పైగా 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నావు. మరి ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పడం కాదు. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వ్రాతపూర్వకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఆమె లెటర్ ఇచ్చింది, కంప్లైంట్ చేసింది. నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? కాబట్టి ఏమంటే నీకు అనుకూలంగా ఉంటే ఒక రకము, నీకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం వాళ్ళని చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశ చరిత్రలో గతంలో ఏనాడు కూడా చూడనట్లుగా ఒక ప్రధానమంత్రి ప్రతిపక్ష పార్టీలను బెదిరించి కేసులు పెట్టి జైళ్లలో పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత జరుగుతూ ఉంటే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకి అండగా నిలబడే పరిస్థితులకు వచ్చాయి. దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపడతా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రంలో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా తానా తందానా అంటూ మోడీకి వంత పడుతూ ఉన్నారు. మీరు ఒకనాడైనా దేశ రాజకీయాల గురించి మాట్లాడారా? పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా, ఒక్కనాడు మీరు మాట్లాడరు. పోనీ రాష్ట్ర సమస్యలు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేయలే, వాటి గురించి మాట్లాడే మీకు ధైర్యం లేదు. చివరికి ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాని మీద కనీసం ఒక అర్జీ ఇవ్వడానికి చేత కానీ దద్దమ్మల్ని ఇవాళ మళ్ళీ ఎంపీలుగా ఎన్నుకోమని మీరు అంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నా ఏది మాట్లాడరు. చివరికి విశాఖ రైల్వే జోన్ కూడా సాధించలేకపోయారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చుకోలేకపోయారు. కానీ ఏం మాట్లాడరు. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దుశ్చర్యల పైన, వ్యవస్థలను సర్వనాశనం చేయడం పైన, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పైన మీరు పల్లెత్తు మాట మాట్లాడలేరు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు మోడీ సంకల్పం అంట. ఏం సంకల్పం జరిగిందయ్యా? నీ నోటి నుంచే చెప్పావు కదా, నీ నోటి నుంచే నువ్వు అరుగు బ్రహ్మాండంగా చెప్పావు. ఆయన మోడీ అన్యాయం చేశాడు, పోతే ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఢిల్లీలో పోయి దీక్ష చేశావు. మరి ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేశాడో చెప్పమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. పోన్లే నువ్వు ధర్మ పోరాట దీక్ష అనంతరం ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి పలానాది మోడీ చేశాడు కాబట్టి నా వైఖరి మార్చుకున్నాను, కాబట్టి నేను ఇవాళ మాట మారుస్తున్నాను చెప్పు నువ్వు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో 2 పిరికి పందల చేతుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి భయపడి, ఎందుకంటే మీరు కేసుల్లో ఉన్నారు, మీరు బెయిల్ పైన ఉన్నారు, జైల్లో పెడతాడని భయపడి వాళ్ళు మీరు మాట్లాడడం లేదు. కాబట్టే చెప్తా ఉన్నాం
ఇవాళ దేశ రాజకీయాలు చర్చనీయాంశం కావాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. దేశంలో జరుగుతున్న దాన్ని ఏమీ మాట్లాడము. మాకు ఎమ్మెల్యే ఓట్లయితే ఒకే రాష్ట్రానికి సంబంధించినవి, మరి దేశ రాజకీయాలు ఎంపీలకు కూడా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు. అందుకోసం ఇవాళ స్పష్టంగా చెప్తాను, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రం దేశంలో అంతర్భాగము. ఇవాళ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు రాకపోతే మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. కమ్యూనిస్టులుగా మాకు పోయేదేం లేదు, మేము ఎట్లా పోరాడుతూనే ఉంటాం. సీట్లు వచ్చినా ఓట్లు వచ్చినా రాకపోయినా గెలిచినా ఓడినా మేము మాత్రం పోరాటంలో ఉంటాం. మా ఆఫీస్ ఉంటుంది, మా జెండా ఉంటుంది, మమ్మల్ని ఏం పీకలేడు. కానీ ప్రాంతీయ పార్టీలకు చెప్తా ఉన్నా, మళ్ళీ మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ దుకాణాలు బంద్ అవుతాయి. బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తే మిమ్మల్ని అందరూ కూడా లొంగ తీసుకుంటా ఉన్నాడు. రేపు మీ షాపులు బంద్ చేసుకోమంటాడు, మీ ఆఫీసులు కూడా బంద్ చేసుకోమంటాడు. కాబట్టి ఇవాళ మరోమారు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయా లేదా అనేది కూడా అనుమానమే. అసలు ఈ రాజ్యాంగం ఉంటుందా లేదా అనేది కూడా అనుమానమే. కాబట్టి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. పాక్షిక ప్రయోజనాల కోసం పిరికి పందల మాదిరి ఆలోచించి వంది మాదిరి మాదిరి జై కొట్టేంత మాత్రాన రాజకీయాలు ముందుకు పోవు. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా మోడీకి బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీలు ఎన్నికల్లో ఓడించాలి, ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ విశాఖపట్నం వెస్ట్ స్థానంలో పోటీ చేస్తున్న అత్తిలి విమల గారిని, పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్న సత్యనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వారికి కూడా ఓట్లు వేసి గెలిపించమని కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మే 13 తర్వాత నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేశం ఖచ్చితంగా పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. పెను మార్పులు. పొరపాటున మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రము ప్రజాస్వామ్యం ఉండదు, లౌకికవాదం ఉండదు. ఆల్రెడీ బీజేపీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు 6 times ఎంపీ ఆయన అనంత హెగ్డే చాలా క్లియర్గా చెప్పాడు, మాకు మళ్ళీ మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగమే ఉండదని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న శక్తులన్నీ కూడా ఇవాళ ఈ పోరాటంలో ముందుకు రావాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలి. ఆ దిశగా ముందుకు సాగాలని ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరపున ఆంధ్రప్రదేశ్లో సిపిఐ ఒక గుంటూరు పార్లమెంట్ స్థానంలోను 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం. సిపిఎంతో కూడా ఆల్రెడీ మేము సిపిఎం ఒక అగ్రిమెంట్కి వచ్చి పరస్పరం మేము పోటీ కూడా నివారించుకున్నాం. సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఫైనల్ కావచ్చు. ఈరోజు సిపిఎం కాంగ్రెస్ నాయకులు కూడా మళ్ళీ కలవబోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వారికి కూడా చర్చల్లో ఫైనలైజ్ అయిన తర్వాత కలిసికట్టుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా కొనసాగిస్తారు. ఈ రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ పార్టీ. మాకు ఈ రాష్ట్రం అవసరం లేదా రాజకీయంగా అనేటువంటి నిర్ణయం తీసుకుని విభజించారు. అటువంటి విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో మీరు కలవడం పట్ల ఏమనుకుంటారు? ప్రజల్లో ఇంకా వాదం ఉంది, కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రం వెళ్ళి ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారు? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారనే దానికంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇవాళ నేను గ్యారంటీ చెప్తా, యాజ్ సిపిఐ లీడర్, నేను కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ హైదరాబాద్లో ఉన్నాను. ఒక సిపిఎం మాత్రమే సమైక్యతకు మేము కట్టుబడి ఉన్నామని లెటర్ ఇచ్చింది. అయినా మీరు ఏం చేసుకుంటారో, కానీ మా విధానం అయితే సమైక్యత అంతే. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు అంగీకరించాయి. ఫస్ట్ దీన్ని ప్రారంభించింది 1996 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాల పాలసీ ప్రకటించింది. కాకినాడలో వాళ్ళు బీజేపీ వారు ఇచ్చిన ఇది నినాదం ఎలక్షన్లో. ఆ తర్వాత లాస్ట్ నేను చెప్తా, రోషయ్య గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు యాజ్ చీఫ్ మినిస్టర్. అది ఫైనల్
ఆల్ పార్టీ మీటింగ్ అన్ని పార్టీలు చెప్పినాయి. దాంట్లో మీకు ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంత ధైర్యంగా చేయడానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ వ్రాతపూర్వకంగా 2 రాష్ట్రాలకు ఇచ్చింది. బీజేపీ అందరికంటే ఫస్ట్ ఇచ్చింది 1996లో బీజేపీ అయితే, తర్వాత సిపిఐ మేము ఇచ్చాం, కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెసే లాస్ట్లో నిర్ణయం చేసుకున్నది. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వాళ్ళేమో తెలంగాణ అంటున్నారు, ఇక్కడ వాళ్ళేమో సమైక్యత అని అంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఆ పని చేసింది. కాబట్టి ఏమంటే ఒక పార్టీ వల్లనే రాష్ట్రం విడిపోయిందని చెప్తే అది ఆఫ్ ట్రూత్, అర్ధసత్యం అవుతుంది. ముఖ్యమంత్రి కూడా ఇచ్చినట్టున్నారండి. ఎవరు? వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు కదా. అసలు నేను చెప్తున్నా కదా, ఓన్లీ సిపిఎం మాత్రమే వాళ్ళు చెప్పారు మేము సమైక్యత మా విధానము, మిగతా మీరు ఏమైనా చేసుకోండి అన్నారు. వాళ్ళొక్కరే సమైక్యత చెప్పిండేది. ఈవెన్ మజ్లిసులు కూడా సమైక్యతను లాస్ట్లో వాళ్ళు అయిపోయారు. రాయల్ తెలంగాణ అంటేనే మజ్లిసులు కూడా చెప్పారు ఓకే రాయల్ తెలంగాణ అయితే ఇచ్చేయండి అని. మరి ఎవరు చెప్పాలా? అసలు నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీనే తీర్మానం చేసింది లాస్ట్లో, అన్ని పార్టీలు ముందే చేసినాయి. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి ఓన్లీ కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది? ఓన్లీ ఏ పార్టీ చేయలేదు, ఈవెన్ బీజేపీనే చేయలేదు, ఒక పార్టీ చేయలేదు కదా. రాష్ట్రాన్ని విడిపోవాలనేది అన్ని రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత అన్ని ఇది అందులో కూడా వ్రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత చేశారు. అది అప్పుడు ప్రజల్లో ఏమొచ్చిందంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద మన ప్రజలు కోపగించుకున్నారు. అప్పుడు సరిపోయింది. ఇప్పుడు అది కాదు కదా, ఇప్పుడు ఇష్యూ అది కాదు. ఇప్పుడు 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలన ప్రధానమైంది. దానిపైన తీర్పు చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలో ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళిద్దరిగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా అనే అజెండాగా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది. అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఓకే అసెంబ్లీకి మీరు అట్లా ఓటేసుకోండి, తప్పులేదు. కానీ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ల అజెండా ముందుకు రావాలని మేము కోరుకుంటాం. ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కానీ ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ తగిన విధానాలు నడవట్లేదు. చూస్తున్నాం మనం కోర్టులోనే అనేక తీరు అరాచకాలు, అధికారులకు సంబంధించిన బెదిరింపులు, రాయలసీమలో మీరు ఆ ప్రాంతంలో ఏమంటారు? నిజంగా ఎలక్షన్ కోడ్ నడుస్తుందా లేదు రాష్ట్ర ప్రభుత్వ కోడ్ నడుస్తుందా? వైసీపీ కోడ్ నేను ఒక్క మాటలో చెప్తాను. సింగిల్ మాట ఏమంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనట్లుగా ఈ ముఖ్యమంత్రి ఒకటి సాధించగలిగాడు. అదేమంటే మొత్తం పార్టీ యంత్రాంగానంతా ఒక్కాలి కింద, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఒక్కాలి కింద పెట్టుకోగలిగాడు. గతంలో ఇతని అబ్బట్ల వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళు ఎవరికీ సాధ్యం కాలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగాడు. అసలు అధికారులు మొత్తం అసలు మంత్రులు ఎవరికేం లేదు, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళకి అధికారాలు లేవు. ఓన్లీ ఒక కాకస్ ముఠా 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ 5 మంది ముఠా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడదు, అతను ఇంటికి పోతే తప్ప ఇది బయటపడదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వచ్చినా ఏం చేయలేదు. పైగా మోడీ కూడా ఆయనకి పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నాడు. మోడీ ఇద్దరిని ఆడిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఓ పక్క చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు, ఓ పక్క ఆయన ఆడిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఓ పక్క తక్కువ కొడతా అంటే ఇంకో పక్క ఆయన కొడుతున్నాడు. వీళ్ళు చెప్పిన కొన్ని చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన కొన్ని చేస్తున్నారు. చివరికి ఏమంటే రియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చర్చకు రావడం లేదు. రియల్ ఇష్యూస్ రాష్ట్రంలో ఇరిగేషన్ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, ఇండస్ట్రీస్ ఏంటి, తర్వాత రాష్ట్ర డెవలప్మెంట్ ఏంటి, రాష్ట్రానికి ఉన్న అప్పులు ఏంటి, వీటి గురించి వాళ్ళ చర్చ జరగడంలే. చర్చ ఏం జరుగుతూ ఉంది? ఒకరినొకరు తిట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎంత స్థాయికి అంటే దిగజారిండేది. ఓకే జగన్మోహన్ రెడ్డి నేను ఈ విషయంలో ఏమన్నా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిన్న వయసుడు, ఇంకా అతను మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు దాదాపు 45 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అసలు ఆయన ఏం చెప్తున్నాడో నాకే అర్థం కావడం లేదు. వాలంటీర్లు వాళ్ళు ఒకేసారి జనసేన పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లు అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేశారని చెప్పి, ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు ఓట్ల కోసము వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానంటాడు. మరి అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి 10,000 ఇస్తావా నువ్వు? మీరు మాట్లాడిందే చెప్తాను. తప్పు కాదు బ్రదర్, నువ్వు వాలంటీర్లు అందరూ ఒక ఇదిగా చెప్తుంది. వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళు చెడ్డ వాళ్ళ కింద మీరు ప్రచారం చేస్తారు. వ్యవస్థే తప్పంటారు, మళ్ళీ 10,000 ఇస్తామంటారు. జగన్మోహన్ రెడ్డి మరీ అమాయకుడు.
అతను ఏమంటాడంటే ఆల్రెడీ 4 ఏళ్ళ నుంచి వాళ్ళు పని చేస్తున్నారు, ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే తొలి సంతకం చేస్తానంటాడు. తొలి సంతకం ఎవరికి చేస్తావు? నువ్వు ఆల్రెడీ పని చేస్తున్నారు వాళ్ళు. పైగా వాళ్ళతో మీరు రాజీనామాలు పెట్టండి అంటారు. అసలు నన్ను అడిగితే ఇవాళ దేశంలో ఎన్నికలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి, ఆ బేసిక్ ఇష్యూస్ ఏమిటి, ఆ ఇష్యూస్ గురించి చర్చ లేదు. చిల్లర సమస్యలు, ఒకరికొరు తిట్టుకునేది, ఒకరు పనికి మాలిన ఇష్యూస్గా మార్చి మీరే చెప్తున్నారు ఈ డబ్బులు లేవు, అంత అప్పులు చేశారు, అంత అప్పులు అయిపోయినాయి, పైగా ఇంకా ఇప్పటికీ అప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడేమంటారు వాళ్ళు, అతను ఇచ్చినప్పుడే తప్పంటారు, మళ్ళీ మీరు ఇప్పుడేమంటారు ఇంకా ఎక్కువ మంది పిల్లలకి ఇస్తాం అమ్మఒడి, 4,000 పెన్షన్ ఇస్తాం, 6,000 పెన్షన్ ఇస్తాం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి అతను ఇస్తే తప్ప, నీకు ఇస్తే కరెక్టా? ఎక్కడి నుంచి సృష్టిస్తాడు చెప్పు? అదే నువ్వు అది చెప్పు, నేను కరెక్ట్, ఇవాళ 100% కరెక్ట్. సంపద సృష్టిస్తాను ఫలానా రకంగా చెప్పిస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. నీకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ మాకు లేదు, నీకుంది. నీవు ఆ డిబేట్ పెట్టాలి, బ్రదర్ ఇట్లా రాష్ట్రం ఇట్లా నష్టపోయింది, ఈ రకంగా మన సంపద పెంచుకోవడానికి అవకాశం ఉంది, మన బడ్జెట్ పెంచుకోవడానికి అవకాశం ఉంది, అప్పులు ఈ రకంగా తీర్చడానికి అవకాశం ఉంది. ఆ డిబేట్ పెట్టకుండా చిల్లర రాజకీయాలు, అతను 3,000 ఇస్తానంటే నేను 4,000 ఇస్తాను అనేది, ఆయన 5,000 ఇస్తానంటే ఇప్పుడు 10,000 ఇస్తాననేది, పక్కా అందరికి తెలిసిన ముఠానే. మన విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి, ఈ 5 మంది ముఠాగా ఏర్పడి రెడ్ల పరిపాలన నడిపారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా కడప జిల్లా వాళ్ళే, రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాడే. కాబట్టి ఏమంటే మీరు రాష్ట్రాన్ని అంతా కూడా మీ కనుసన్నల్లో పెట్టుకొని నడిపారు తప్ప డెమోక్రటిక్గా మీరు గవర్నమెంట్ నడపలేదు. 100% సిఎస్ ఏమో కానీ డీజీపీని అయితే మార్చాల్సిందే, ఎందుకంటే పక్కా ఫెయిల్యూర్ ఇతను. ఈ డీజీపీ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థకున్న గౌరవం అంతా పోయింది. పోలీస్ వ్యవస్థకు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చేశాడు, పక్షపాతంతో వ్యవహరించాడు, చిన్న వాటిలో కూడా రియాక్ట్ కాలేకపోయారు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిన డీజీపీ ఉండగా ఎన్నికలు సజావుగా జరుగుతాయనడానికి కూడా అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ దాంట్లో కూడా యాక్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతాం. జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నారు, మోడీ అక్కడ 370-400 ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆయనకంటే ముందే ఈయన వైనాట్ 175 ఈయన మైండ్ గేమ్ పెట్టాడు. వైనాట్ 175 అని ఆయన ఇప్పుడు యాడ్కి వచ్చాడంటే ఈసారి అవకాశం ఏంటి, ఎక్కడెక్కడో గెలిపించండి అంటున్నాడు. అంటే ఏమో అర్థమైపోయింది, పరిస్థితి ఎదురు తీరుతున్నాడు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైనాట్ 175 అని చెప్పాడో అది పక్కా మైండ్ గేము. నిజంగా అందరూ గెలిచేటట్లుంటే అంతమంది అభ్యర్థులు మార్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే నేను చెప్పగలిగింది, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఎంపీ అభ్యర్థి అయినా వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఓట్లు అడగాల్సిందే తప్ప సొంతంగా వాళ్ళకి ఓట్లు లేకుండా చేశాడు. పథకం ప్రకారము పక్కా ప్లానింగ్తో అతను ఏం చేశాడంటే వీళ్ళని నిర్వీర్యం చేసి పారేశాడు. ప్రతి ఒక్కరు కూడా అతని పేరు చెప్పుకుంటే తప్ప ఓటు పడని పరిస్థితి తెచ్చాడు. కాబట్టి ఎవరైనా అతని పార్టీ వదిలిపెట్టిపోయినా అతనికి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళంటే ఓట్లు పోవు. ఇప్పుడు మరి ఎదురైతే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే ప్రజలు అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ప్రజాభిప్రాయం ఉంది. మరి అది ఏ మేరకు రేపు పోలింగ్లో ఇది అవుతుంది అనేది వేచి చూడాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఎలా ఉంటుంది ఈసారి? ఓటింగ్ పర్సెంటేజ్ లాస్ట్ టైం కొంచెం ఈ ఎఫెక్ట్ ఉంది, రెగ్యులర్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు మీరే కొంచెం బయటకు వచ్చారు. నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, సిపిఐ ఏం చెప్తా ఉంది, వీళ్ళకి గతంలో ఎన్ని ఓట్లు పడినాయి అనే దాంతో నిమిత్తం లేకుండా ఈ దేశం కాపాడబడాలంటే ఖచ్చితంగా సెక్యులర్ శక్తులు, కమ్యూనిస్టులు బలపడాలి. మేము బలహీనపడిన ప్రభావమే ఇవాళ. నేను ఒకటి వెరీ సింపుల్ బ్రదర్, గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకొని పెట్టి జైల్లో పెట్టారా? వెరీ సింపుల్. వాళ్ళ పార్టీలో జరిగితే పవిత్రుడైపోతాడా? పార్టీకి నీ మాట వినకపోతే జైల్లో ఉండాలనా? ఇవాళ మహారాష్ట్రలో మొన్ననే అశోక్ చవాన్ పైన చెప్పింది ఎవరు? వీళ్ళే చెప్పారు, సేమ్ బీజేపీ వాళ్ళే.
నీవు ఆ కుంభకోణంలో ఉన్నావు దాంట్లో అని చెప్పి నేను జైల్లో పెడతామన్నావు. అతను బీజేపీ కండువా కప్పుకుంటే మరుసటి రోజే రాజ్యసభ మెంబర్ అయ్యాడు. నేను గ్యారంటీ చెప్తాను, మరి రాసుకోండి, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అతను సెంట్రల్ క్యాబినెట్లో ఉంటాడు. నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఈజ్ ఇట్ ద వే? ఎప్పుడన్నా గతంలో ఎన్నో గవర్నమెంట్లు ఉన్నాయి, వాజ్పేయి గవర్నమెంట్ కూడా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి, యూపీఏ గవర్నమెంట్లు ఉన్నాయి. ఇంత అధ్వానంగా వాళ్ళని వ్యతిరేకిస్తే జైలుకు పోవాలి, వాళ్ళ పార్టీలో ఉంటే కండువా కప్పుకుంటే చాలు వాడు పవిత్రుడైపోతాడు. కాబట్టి ఇది పోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితులు రాబోతున్నాయి. దాన్ని ఆలోచించమంటే అన్న గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అసలు దేశం అనేది కాపాడాలనా లేదా, దేశంలో లౌకికవాదం ఉండాలనా లేదా, ఈ రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లో ఉండాలనా లేదా, దీనిపైన ఆలోచించమని కోరుతా ఉన్నా. దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలో ప్రధానమైన మీడియా అంతా కూడా ఈ రెండు వాటి చుట్టే తిప్పుతున్నారు, రాష్ట్రం చుట్టే తిప్పుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ గురించి అసలు పట్టించుకోవడమేలే, దేశ రాజకీయాలు మాట్లాడడంలే. ఓకే, నరేంద్ర మోడీకి ఓటు వేయాలంటే చెప్పండి, ఎందుకు వేయాలో చెప్పమంటే దాని మీద డిస్కషనే లేదు. ఎంతసేపు వీళ్ళిద్దరు డిస్కషన్ పెడతా ఉన్నారు. అది మారాలని చెప్తా ఉన్నా. సార్ ఈ ఏజెన్సీ పేరు చెప్పండి సార్. సర్వే చేసిన ఏజెన్సీ మన ఈ రిపోర్ట్స్ కదా, సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే, ప్రీపోల్ సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వే. డిసగ్రిమెంట్ ఏం లేదు. సిపిఎం కాంగ్రెస్ కలిసి ఈరోజు వాళ్ళు కూడా ఫైనల్ కంక్లూజన్కి వస్తున్నారు. డిసగ్రిమెంట్ ఏం లేదు, కలిసి ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. బీజేపీ నాయకులు నిన్న ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు దాకా కేంద్ర కేబినెట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి మేము ఎక్కడా నిర్ణయం చేయలేదు, తీర్మానం చేయలేదని చెప్పాను. పార్లమెంట్లో ఎన్నిసార్లు దాని మీద ప్రస్తావించినా మేము ప్రైవేటీకరణ వైపే వెళ్తున్నామని చెప్పి ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పారా లేదా? పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి ప్రకటనకి భిన్నంగా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రాతినిధ్యం పెంచుకోవాలి కాబట్టి తెలుగుదేశంతో కలిసినా కూడా అంత సానుకూలత ఏం కనిపిస్తుందా? గత ఎన్నికల్లో మనం చూసాం, కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చాయి బీజేపీకి. కాంగ్రెస్కి 2.15% వస్తే బీజేపీకి 0.8% ఓటే వచ్చింది. రెండోది ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏముంది? పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించండి, నేను మీకు అన్నీ చేస్తానని చెప్పాడు నరేంద్ర మోడీ 14 ఎన్నికలకు ముందు. ప్రత్యేక హోదా లేదు, రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియనటువంటి స్థితి. విశాఖ రైల్వే జోను గత ఎన్నికలకి ముందు ఇక్కడే రైల్వే గ్రౌండ్లో సమావేశం పెట్టి నేను ఇచ్చేసాను రైల్వే జోన్ అన్నాడు. ఏ రోజు నుంచి ఆ జోన్ అమల్లోకి వస్తుందో ఈ రోజుకి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎంతసేపు వీళ్ళు కూడా ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాకు జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇవ్వలేదు. జోన్ కార్యాలయ నిర్మాణం అయిన తర్వాతే జోన్ ఎక్కడైనా అమల్లోకి వచ్చిందా? మిగతా చోట్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వచ్చిన తర్వాత జోనల్ మేనేజర్ కార్యాలయం నిర్మించుకున్నారా? ఈరోజు కటాఫ్ డేట్ పెట్టి అమలు చేయండి అని అంటే దానికి సిద్ధం కావట్లా. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? 600 మేము ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పని ప్రకటన పార్లమెంట్లో చేసి మళ్ళీ టెండర్లు పిలిచి లీగల్ ఏజెన్సీ అపాయింట్మెంట్కి తర్వాత కాస్ట్ దాన్ని ఖరీదుని కట్టేటటువంటి సంస్థకి రెండింటికి టెండర్లు పిలిచి వాటిని ఫైనలైజ్ చేసి అలా పక్కన ప్రక్రియ అమలు చేస్తూ ఉంటే ఇప్పుడేమో మీ ఎక్కడ క్యాబినెట్లో తీర్మానమే చేయలేదని చెప్పని ఎవరిని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ ఈ రాష్ట్రం పట్ల ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. రామకృష్ణ గారు చెప్పినట్టు ఈరోజు బీజేపీకి అటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా వీళ్ళెవరూ మాట్లాడకుండా ఈరోజుని ముందుకెళ్తాం. ఈ నేపథ్యంలోనే మేము ఇండియా కూటమి తరఫున అందరమే కలిపి ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆశీర్వదించండి దేశ రాజ్యాంగాన్ని.
గెలిపించుకోవడానికి ఇండియా కూటమికి ఓటు వేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ మన బాజీ జంక్షన్ ఎన్ఐడి కొత్త రోడ్ దాటిన తర్వాత ఇక్కడ సాయంత్రం మా క్యాడర్ మీటింగ్ ఉంది. దానికి అన్ని పార్టీల్ని పిలిచాం.